కొంతమంది ఎంత చేసినా వాళ్ళు వృద్ధిలోకి రారు. ఎందుకు రారు? వారు చేసేటువంటి ప్రీవియస్‌లో వాళ్ళు ఎవరినైనా ఎక్కువగా ఇబ్బంది పెట్టినా, లేదా బాధించినా వాళ్ళు అంటే ఆహ్, దీనికొక ఉపమానంగా కొన్ని సందర్భాల్లో కొన్ని చెప్పబడినయి. రాములు వారు అవతారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడవారు అనుకునేవారంట, ఇలాంటి భర్త నాకు దొరికితే బావుండు అని. అలాంటిదంతా గూడా ఎక్కడ నిర్ధారణ జరిగింది? వాళ్ళందరికీ ఎప్పుడు సాఫల్యమైంది అంటే, కృష్ణుల వారినప్పుడు వాళ్ళందరూ గూడా చెలికత్తెలుగా ఏర్పడడం జరిగింది. కానీ దీన్ని చాలామంది వేరే విధంగా చెప్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క అవతారంలో వారి యొక్క అంటే కృష్ణుడు నెమలి పించం పెట్టుకొని ఉన్నారు. శిరస్సు ఆయన కిరీటంలో. దాని అర్థం ఏంటి? నెమలి ఎప్పుడు కూడా ఫిజికల్‌గా కలిసి ఉండదు ఆడనెమలితోటి. కానీ అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళందరూ గూడా ఎవరు అంటే పూర్వజన్మలో వారందరూ కోరుకున్న కోరికలను బట్టే వారు ఈ విధంగా రావడం జరిగింది అనేది ఒక ఉపమానం. అలాగే శిశువు కూడా ఏకకాలంలో జన్మించినప్పటికీ వారి యొక్క యోగాలు, వారి యొక్కవన్నీ గూడా ఉన్నాయి అనేది వారు ఏ తల్లి గర్భాన్ని ప్రవేశించాలి అనుకున్నప్పుడు అంటే వాళ్ళ యొక్క వంశం యొక్క సత్కర్మలు, దుష్కర్మలను బట్టి వాళ్ళ యొక్క ఆ కుటుంబంలో ప్రవేశించడం, వృద్ధిలోకి రావడం గానీ, వారి యొక్క ఇబ్బంది పడడం గానీ, దాన్ని ఆధారించి చేసుకునే చెప్పబడింది. కాబట్టి అందరూ ఏ కాలంలో ఉన్నప్పటికీ ఒకేలా ఉండకపోవచ్చు అనే దానికి ఇదొక ఉపమానంగా చెప్పవచ్చు. ఇంకా మీకు క్వెషన్స్ ఉన్నాయి, ఆన్సర్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి.